నమస్కారం. ఈరోజు ఉదయం 11:30 సమయంలో గౌరవ ఏఎస్పీ అయినటువంటి అడ్మిన్ నాగేశ్వరరావు గారి సూచనల మేరకు నిన్న ఒక సేవా కార్యక్రమంలో ఇద్దరం గెస్టుగా పాల్గొనడం జరిగింది. అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేశాను. థ్రెట్ కాల్ వచ్చింది, సార్ చంపుతామన్నారు. పైగా నన్ను కాకుండా ఈ దేశ రాజకీయాల్లో శాసించేటువంటి హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని, ఈ యొక్క చట్టసభల్లో ఎన్నుకున్నటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మొత్తాన్ని ఒక దిశానిర్దేశం చూపించేటువంటి స్పీకర్ అయిన ఓం బిర్లా గారిని కూడా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఇది చాలా దారుణం సార్. ఫస్ట్ ఒక లేడీ మాట్లాడింది, తర్వాత అదే నెంబర్ నుంచి ఇంకో జంటు మాట్లాడాడు. 3 సార్లు మాట్లాడారు, 2 సార్లు రికార్డ్ అయింది, ఒకసారి కాల్ ఎదురు జరిగిందంటే ఆయన ఈయన నువ్వు తాలూకా వారికి వెళ్ళండి, కేసు పెట్టండి, నేను ట్రేస్ చేసి పెట్టిస్తాను, న్యాయం చేస్తాను. నేను ఒకటే వేడుకుంటున్నా, ఈ యొక్క కేసులో త్వరగా నిందితులను అరెస్ట్ చేసి, నేను ఎవరికైతే వార్నింగ్ ఇచ్చానని, ఏదో మెసేజ్లు పెట్టానని ఒక వ్యక్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తికి పెట్టానంటున్నారు. పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారు ఒంగోలులో చోట నాయకుడు. అతను చేసినప్పుడు అతను చెప్పకుండా మిగతా వాళ్ళకి ఎలా తెలిసిద్ది బెదిరించిందని ఏదైనా అంటే? వాళ్ళ తరపుళ్ళు చేశారని అర్థమైంది. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, పక్కన ఎంతమంది ఉన్నారు, ప్లేస్తో సహా నాకు ఐడెంటిఫికేషన్ వచ్చింది. బట్ అది పోలీసు వాళ్ళు వెలికిదీయాల్సిన పని కాబట్టి నేను చట్టపరంగా కేసు పెట్టాను. అలానే చెప్తున్నా, రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు పోతే పోనీ 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 హితులు సుతులు సన్నిహితులు నేను పోరాటం చేస్తా. భూ కబ్జాల మీద ప్రతి ఒక్కరికి ఏ పార్టీ వాడికి అన్యాయం చేయాలని నేను ముందుంటాను. ఈ నెల 10వ తారీఖు లోపు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ద్వారా కలుస్తున్నా. తర్వాత రెండో గుప్తాన్ని చూస్తారు ఒంగోలులో కదా, రాష్ట్రంలో. ఏ ఒక్కడిని వదిలే సమస్య లేదు. ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాడు. నా సొంత రెడ్ బుక్ నేను తయారు చేశాను. జిల్లా అనుకుంటున్నారు, దేశవ్యాప్తంగా జరిగే పెద్ద స్కాములు, యువత జీవితాలు నాశనం అయ్యే సబ్జెక్టులు ఉన్నాయి. ఎస్పీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ ఆగి రమ్మన్నాడు, 1 అవర్ టైం ఇస్తా అన్నాడు. ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాను, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను. దేశంలో చెడిపోతున్నటువంటి యువతను బాగు చేయడం కోసం చాలా రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నా. అందరూ ఆదరించండి. ఎవరైతే అతను వెనకున్నారో, ముందున్నారో, పక్కన ఉన్నారో, పైన ఉన్నారో ఏ ఒక్కడిని వదలను. అతనికి సహాయం చేసిన అతనికి ఏంటనే నేను చూపిస్తాను. అతి త్వరలో ట్రీట్మెంట్ అనేది చాలా భీమలా నాయకు మ్యూజిక్ వినిపిస్తాను. థ్యాంక్ యూ.